హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పూరి ఇంకా పన్నీర్ కూరని ఉల్లి వెల్లుల్లి లేకుండా చూపిస్తున్నానండి. ఈ పన్నీర్ కూరని అన్నంలోకి కూడా తినచ్చు, చాలా బాగుంటుంది. ముందుగా పూరీలకి పిండిని కలుపుకోవడం కోసం 2 గ్లాసుల జల్లించిన గోధుమ పిండిని తీసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల తెల్ల గోధుమ రవ్వ, 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని బాగా కలుపుకుని కొద్ది కొద్దిగా నీళ్లను పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. తెల్ల గోధుమ రవ్వ వేయడం వలన పూరీలు ఎక్కువసేపు పొంగి ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఇలా పిండిని బాగా కలుపుకుని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు పన్నీర్ కూరని తయారు చేయడం కోసం పన్నీర్ని ఒక కప్పులోకి తీసుకుని వేడి నీళ్లను పోసి ఒక 10 నిమిషాల సేపు నానబెట్టుకుంటే పన్నీర్ చాలా సాఫ్ట్గా ఉంటుందండి. అలాగే ఒక 10 నుంచి 15 వరకు జీడిపప్పుల్ని తీసుకుని వేడి నీళ్లు పోసి ఒక 10 నిమిషాల సేపు నానబెట్టుకోవాలి. గ్రేవీ కోసం 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని తరిగి పెట్టుకున్న టమాటా, అల్లం, పచ్చిమిర్చి, 1 లవంగ, 1 యాలక వేసి మూత పెట్టుకుని మెత్తగా మగ్గించుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. నానబెట్టుకున్న జీడిపప్పుల్లో కొన్ని జీడిపప్పుల్ని మిక్సీ జార్లోకి వేసుకుని మరికొన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా మిశ్రమాన్ని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ చేసుకోవాలండి. పన్నీర్ చూసారా ఎంత మెత్తగా అయిందో. ప్యాన్లోకి నూనె వేసుకుని ఫ్లేమ్ని లోలో పెట్టుకుని పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా ముద్దని వేసుకుని బాగా మగ్గించుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టుకుంటే ఉప్పు, కారం, పసుపు వేసినప్పుడు మాడకుండా ఉంటుంది. ఇలా గ్రేవీ అంతా బాగా ఉడకాలండి. ఇలా ఉడికిన తర్వాత పన్నీర్ని వేసుకుని కలుపుకోవాలి. ఈ పన్నీర్కి ఈ మసాలా అంతా బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం 1 గ్లాసు నీళ్ళని పోసుకుని బాగా ఉడకనివ్వాలి. 1-2 నిమిషాలకే పన్నీర్ చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఈ కూరని ఉల్లి వెల్లుల్లి వేసి కూడా తయారు చేసుకోవచ్చు. నానబెట్టుకున్న జీడిపప్పుల్లో కొన్ని పక్కన పెట్టుకున్నాం కదండి, అవి వేసుకోవాలి. అలాగే తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కసూరి మేతి, కొత్తిమీర తరుగు వేసుకుని మరొక నిమిషం ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పూరీలకి పిండిని ఈ విధంగా కలుపుకున్నాం కదండి, మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకుని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి. పొడిపిండి జల్లుకుంటూ పూరీలని మరీ పలుచగా కాకుండా మందంగా కాకుండా మధ్యస్థంగా ఒత్తుకోవాలి. డీప్ ఫ్రైకి తగినట్లుగా నూనె పెట్టుకుని నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే పూరీలని నూనెలో వేసి ఈ విధంగా గరిటెతోటి ప్రెస్ చేసినట్లయితే ప్రతి పూరి పొంగుతూ ఎక్కువసేపు నిలిచి ఉంటుందండి. చాలా రుచిగా ఉంటాయి. ఇందులో మీకు నచ్చితే పంచదార కూడా పిండి కలుపుకునేటప్పుడు వేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని పూరీలని తయారు చేసుకోవాలి. ఈ పూరి ఇంకా పన్నీర్ కూర కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఎప్పుడూ చేసే బంగాళదుంప కూర కాకుండా ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదండి ఎంతో సులభంగా పూరి ఇంకా అందులోకి కాంబినేషన్గా పన్నీర్ కూరని ఏ విధంగా తయారు చేశామో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.